తెలంగాణ స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఉత్తమ్. స్వేచ్ఛ కోసం 1930 నుంచి 1946 వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది. 80% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారుల దమనకాండ కొనసాగింది. కనీస హక్కుల కోసం దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దారులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. ఈ గ్రంథాలయ ఉద్యమాలలో భాగంగా జరిగిన మహాసభల్లో ఆనాటి అద్రాఫ్ బల్దా జిల్లాగా పేరుగాంచిన నేటి రంగారెడ్డి జిల్లా యువకులు ఎక్కువ మంది ఉత్సాహంగా